మనిషి జీవన సమరంలో ఒక సోషల్ కాజ్ కోసం సామాజిక స్పృహతో ఒక మంచి పని చేసేటప్పుడు 2 రోజులు చేయగలం, 10 రోజులు చేయగలం, లేదా ఒక ఏడాది చేయగలం. కానీ ఒకటే కాజ్ కోసం జీవితాన్ని అంకితం చేసేవాళ్ళు మహనీయులు ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు ఒక మనిషి వినూత్నంగా ఒకటి చేయాలనుకున్నప్పుడు అప్పట్లో అసలు నిజంగా ఆ మనిషి యొక్క ధైర్యం అర్థమవుతుంది, మనకి మానసిక స్థితి అర్థమవుతుంది. ఒక మాట నాకు ఎప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అనమాట. పెయిన్ ట్రాన్స్ఫార్మ్స్ ఉమెన్ ఇంటూ ఏ వారియర్. ఒక పెయిన్ ఒక మహిళని యోధురాల్లాగా తయారు చేస్తుంది. ఆ తర్వాత ఆ పెయిన్ రిలీఫ్ కోసం, తన పెయిన్ కాదు, ప్రపంచంలో ఆ పెయిన్ రిలీఫ్ కోసం, ప్రపంచం కోసం ఒక పోరాటమే సాగిస్తుంది అనమాట. అటువంటి మహిళల్ని ఈ మధ్య నేను చాలామంది కలుస్తున్నాను. అటువంటి వారిలో ఈరోజు మార్నింగ్ సండే పొద్దున నా అదృష్టమేమో హిమజ గారు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ మరియు నిహారీ మండల్ గారు బర్న్ సర్వైవర్స్ అనే ఒక ట్రస్ట్ పెట్టారనమాట. బర్న్ సర్వైవర్స్ మిషన్ సేవియర్స్ అనే ఒక ట్రస్ట్ పెట్టారు. దాంతో బర్న్ సర్వైవర్స్ని సపోర్ట్ చేస్తూ తన జీవిత మిషన్గా అది పెట్టుకున్నారు. ఒకసారి ఎందుకు హిమజ గారు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ పెట్టి క్యాన్సర్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా పిల్లల చదువు కానీ, ఆర్ఫనేజెస్ కానీ తను ఎటువంటి సపోర్ట్ చేస్తున్నారు, తన లైఫ్ ఈ మిషన్ ఎందుకు వచ్చిందంటే హిమజ గారి ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది యూత్, ముఖ్యంగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా వాళ్ళకు కొన్ని ఆదర్శం ఉండాలి. ఎందుకు వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళు చదువుకని తెలియాలి. ఒక్కసారి హిమజ గారిని అడుగుదాం, అసలు తనకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇంత పెద్ద హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అని పెట్టి దాంతో ఇంత సర్వీస్ చేస్తుంది ఇంత చిన్న వయసులో. తనదేంటో, తన ఇన్స్పిరేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఒక్కసారి అడుగుదాం. హిమజ గారు ఒక్కసారి చెప్పండి మీ ఫౌండేషన్ గురించి, అసలు మీరు ఎందుకు పెట్టారు అది. థ్యాంక్ యూ మ్యామ్. హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ జీవితానికి ఓ భరోసా. అంటే జీవితాలని మనం ఉద్ధరిస్తామని కాదు, ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి బయటపడేయగలిగితే అదే మనం వాళ్ళకిచ్చే భరోసా, జీవితాన్ని నిలబెట్టగలిగిన వాళ్ళం అవుతాం. నేను చిన్నప్పుడు పేరెంట్స్ ఉన్నా కూడా నేను ఆర్ఫనేజ్లో పెరిగాను, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. మనకు ఫ్యామిలీ అంటూ ఉంటే 4, 5, మహా అంటే 10 మంది. కానీ ఒక ఆర్ఫనేజ్లో పెరిగితే, ఒక అనాథాశ్రమంలో పెరిగితే 60 నుంచి 100 మంది పిల్లలు మన ఫ్యామిలీ అని తెలుస్తుంది. 60 మంది సమస్యలు మధ్య పెరిగిన వాళ్ళం స్ట్రాంగ్గా పెరుగుతాం. 60 మంది సమస్యల్ని 60 మంది కూర్చొని పరిష్కరించగలిగితే పరిష్కారం అనేది ఈజీ అవుతుంది. సో నేను అక్కడ పెరిగాను కాబట్టే నేను ఈరోజు ఒక 5,000 మంది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేయగలుగుతున్నాను. ట్రైబల్ ఏరియాస్లో చాలామంది గిరిజన ఆడబిడ్డలకి మహిళా సాధికారత అంటాం కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వాళ్ళ జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించడం కానీ, వాళ్ళని ఒక ఉద్యోగ స్థానంలో నిలబెట్టడం కానీ అలా కృషి చేస్తున్నాము. ఆరోగ్యపరంగా, వైద్యపరంగా తీసుకుంటే దాదాపు ఇప్పటికీ హార్ట్ సర్జరీలు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, కిడ్నీ సర్జరీలు, అదర్ హెల్త్ ఇష్యూస్, ఇలా మన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను కూడా ఆఫ్టర్ వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాతే వాటిని లీడ్ తీసుకొని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాము. ఇదంతా కూడా సోషల్ మీడియా అండ్ ఫ్రెండ్ సపోర్ట్తో మాత్రమే. నేను జాబ్ చేసుకుంటూ ఫౌండేషన్ రన్ చేస్తూ ఇంతమందికి మనం ఉన్నామనే ఒక భరోసా కల్పిస్తూ ఉన్నాము అంటే మన వెనక ఎంతోమంది వారియర్స్ ఉంటారు. వాళ్ళందరి సపోర్ట్తోనే నేను చేయగలుగుతున్నాను మ్యామ్. వాళ్ళెవరూ లేకపోతే నేను లేను. హిమజ గారు చిన్నప్పుడు ఆర్ఫనేజ్లో పెరగటం వల్ల ఆ సమస్యలు ఏంటో తనకు తెలుసు. ఒకళ్ళు మన కోసం కష్టపడితే, ఒకళ్ళు ఉన్నారన్న భరోసా ఇవ్వగలిగితే ఏ వ్యక్తి అయినా గొప్పవాడవుతాడు. అటువంటి భరోసా తను ఇప్పుడు చాలామంది చిన్నపిల్లల్లో, చాలామంది క్యాన్సర్ పేషెంట్లు ఇస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమజ గారు. ఈరోజు మిమ్మల్ని కలవటం నా పెద్ద అదృష్టం అని చెప్పి, గొప్ప అదృష్టం అని చెప్పి భావిస్తున్నాను. నిహారీ మండల్ గారు తాను పర్సనల్గా బర్న్స్ ఫేస్ చేశారు, బర్న్ సర్వైవర్ అనమాట. సో చాలామంది
బర్న్ సర్వైవర్స్ని పట్టించుకోరు. వాళ్ళని ఇంటికే లోపలే పరిమితం చేస్తారు. సొసైటీలోకి ఒక బర్న్ సర్వైవర్ బయటికి రావాలన్నా ఎంత బాధాకరమో సొసైటీ వాళ్ళని ఎలా చూస్తో మనందరికీ తెలుసు. అలాంటి వాళ్ళ కోసం ఒక కొత్త హోప్ ఇవ్వటం కోసం అసలు తనకి ఇన్స్పిరేషన్ ఏంటి, తన కథని 2 మాటల్లో, తను చేస్తున్న ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ని 2 మాటల్లో చెప్పాలని నీహారి మండల్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అందరూ కూడా లైఫ్లో చిన్నప్పటి నుంచి పెయిన్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే. బట్ లక్కీగా చెప్పాలంటే నాకు చిన్నప్పుడు ఎటువంటి పెయిన్ తెలీదు. చాలా అల్లారు ముద్దుగా పెరిగాను. ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి ప్రతి తల్లిదండ్రులు అనుకునేలానే నాకు కూడా పెళ్లి చేశారు. బట్ నా దురదృష్టమో మరి ఏంటో తెలియదు కానీ అబ్బాయి పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. వెరీ షార్ట్ టైమ్ ఆఫ్ మై మ్యారేజ్ లైఫ్ అనమాట, హార్డ్లీ 45 days. సో అక్కడ నుంచి ఏం చేయాలో తెలీదు, మెచ్యూరిటీ లేదు. ఒక 20 years ఏజ్లో మ్యారేజ్ అయింది. సో అక్కడ నుంచి బర్న్స్ ఫేస్ చేస్తున్న టైంలో అసలు ఎగ్జాక్ట్లీ లైఫ్ అనేది ఏంటన్నది నాకు స్టార్ట్ అయింది. అంటే అసలు జీవితం విలువ తెలిసింది, నొప్పి విలువ తెలిసింది, మనుషుల విలువ తెలిసింది, సొసైటీ ఏంటన్నది తెలిసింది. సో నేను ఆ టైం ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే మన లైఫ్లో ఏదైనా జరిగింది అంటే అబ్బా అది అయిపోయింది, నాకే ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అవ్వలేదు, నేను అలా ఎందుకు ఆలోచించలేదు అనుకుంటారు. బట్ నేనేంటంటే అది నేను పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నాను. నాకు అలా జరిగింది కాబట్టి ఇవాళ మీలాంటి గొప్పవాళ్ళ ముందు నేను ఉన్నాను అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. సో ఆ టైంలో ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఏంటంటే శరీరం అన్నది చాలా అందంగా ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి బాగా నచ్చొచ్చు. కానీ ఒక్కసారి ట్రాన్స్ఫర్మేషన్ లాగా ఒక కాయిన్ ఒక తిరగబడితే ఎట్లా ఉంటుందో ఒక అందంగా ఉండే ఫేసో లేదంటే అలాంటిది కాలిపోయిన తర్వాత వాళ్ళ ఐడెంటిటీ కోల్పోయి మంచం మీద ఆ బర్న్స్తో ఉంటూ మంటలతో ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేక చాలా కుంగిపోతూ ఉంటారు. ఎందుకు బ్రతకామా అన్న స్టేజ్కి వచ్చేస్తారు. సో అలాగే నేను కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మాది మధ్యతరగతి కుటుంబం. ఆ మధ్యతరగతి కుటుంబంలో అక్కడికి చాలా అప్పులు చేసి మా నాన్న ఫ్యామిలీ సపోర్ట్ అందరి ద్వారా ట్రీట్మెంట్ చేయించారు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో బర్న్స్ అంటే ఇలా ఉంటుందా, ఇలాంటి ఆడపిల్లల వాళ్ళ లైఫ్ ఏంటి, అసలు నేనేంటి, నా నెక్స్ట్ డే ఏంటి అన్నది ఆలోచన విధానం అన్నది అక్కడ స్టార్ట్ అయ్యింది. సో అప్పుడు నా బాడీ మొత్తం కాంట్రాక్ట్ అయిపోయింది. సో ఎక్కడికక్కడ అంటే మట్టి ముద్దను ఎట్లా అయితే మనం మౌల్డ్ చేస్తామో చేతులతో అలా బాడీ మౌల్డ్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ కాంట్రాక్చర్. నా స్పూన్ పట్టుకుని నేను ఫుడ్ కూడా తినలేని పరిస్థితి. అప్పుడు నేను రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్కి వెళ్ళటం చేశాను. అది ప్లాస్టిక్ సర్జరీలో వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అక్కడ తెలిసింది నాకు అసలు ప్లాస్టిక్ సర్జరీ ఏంటి, ఇలాంటి విక్టిమ్స్కి పోస్ట్ బర్న్స్ ఎట్లా ఉంటాయి, ఫ్రెష్ బర్న్స్ ఎట్లా ఉంటాయి. అక్కడ నుంచి నా సబ్జెక్ట్ స్టార్ట్ అయినది. సో ఇప్పటి వరకు 24 మల్టిపుల్ సర్జరీస్ చేయించుకుంటూ ఇలాంటి విక్టిమ్స్ నేను ఒక్కదాన్నే కాదు, సొసైటీలో చాలామంది ఉన్నారు. ఒక ఆడవాళ్లే కాదు మగవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారని స్టార్ట్ అయ్యి నేను బెడ్ మీద నుంచి నేను కౌన్సిలింగ్స్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ఇండియాలో మోర్ దెన్ 1000 కౌన్సిలింగ్స్ అయినాయి 2010 నుంచి ఈ రోజు వరకు. అంటే మీరు చేశారు? ఎస్. అండ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఎనీ మెడికల్ బ్యాక్గ్రౌండ్, నాది కంప్లీట్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. సో ఎందుకు కౌన్సిలింగ్ సెషన్స్ వైపు వెళ్ళానంటే నొప్పి భరించిన వాడికి ఆ నొప్పి విలువ తెలుస్తుంది. మనుషుల్ని చదివామంటే ఆటోమేటిక్గా ఎటువంటి సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా డిగ్రీస్ చేయాల్సిన అవసరం లేదన్నది నా ఒపీనియన్. సో అప్పుడు నేను పడిన బాధ అన్నది, ఆ బాధ నుంచి ఎట్లా బయటపడ్డాను ఏంటన్నది నా లైఫే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తూ కౌన్సిలింగ్స్ చేస్తూ అదే టైంలో అనిపించింది ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు, ఎస్పెషలీ ఈ బర్న్స్ అనేది ఎక్కువ మధ్యతరగతి కుటుంబాల్లో అవుతుంటాయి. ఇలాంటి వాళ్ళు లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోలేరు. సో ఇలాంటి వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి, అవగాహన ఇవ్వాలి. చాలామంది ఇప్పుడు హిమజ గారు చాలా మంచి మంచి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆర్గనైజేషన్స్ మనం చూసామంటే మన ఇండియాలో ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు. సో ఎవరి ప్రయత్నం వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో, నేను ఫైండ్ అవుట్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఇండియాలో ఇలాంటి ఆర్గనైజేషన్స్ లేవు, ఎస్పెషల్లీ ఫర్ బర్న్స్. సో నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ గైడెన్స్ కావాలి అని చెప్పి ఈ బిఎస్ఎంఎస్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి ఇప్పటివరకు ఆల్ ఓవర్ ఇండియాలో 124 రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అనేది మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చేసాము. అందరూ అనుకుంటారు లక్షల్లో వస్తున్నాయేమో ఫండ్స్ అని చెప్పి. ఓపెన్గా చెప్పాలి అంటే ఒక్కొక్క ప్లాస్టిక్ సర్జరీ త్రూ బిఎస్ఎంఎస్ ఆర్గనైజేషన్ హార్డ్లీ 35,000 రూపీస్ అవుతుంది. అది కూడా ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్స్, ఎనస్థీషియా, డిస్పోజబుల్స్, ఇలాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్తో మేము హాస్పిటల్కి ఫ్రెండ్స్ సపోర్ట్ ద్వారా ఫండ్స్ రేస్ చేసి వాళ్ళకి చేస్తున్నాము. అండ్ మీరు అడగొచ్చు ఎందుకు దీని గురించి వర్క్ చేస్తున్నారంటే అవగాహన లేదు. బర్న్స్ అనేది చాలామందికి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు.
సో అందరూ అనుకుంటారు దుప్పటి కప్పేయచ్చు, తగ్గిపోతుంది అనుకోవచ్చు. కానీ ఒక మనిషి కాలిన తర్వాత, తగ్గిన తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే వాళ్ళకి ఉద్యోగాలు రావు, సొసైటీ యాక్సెప్ట్ చేయదు, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు. సో ఇంకా 4 గోడల మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్ని మీలాంటి పీపుల్ చెప్తే మాకు కావాల్సింది సింపతి వద్దు, జాలి వద్దు, డబ్బులు వద్దు, లేదంటే మెడికల్ సపోర్ట్ కూడా మాకు అవసరం లేదు. ఈవెన్ మాకు డిఫార్మిటీ ఉన్నా వీ నీడ్ ఏ పర్సన్ టు ఎంకరేజ్. ఈవెన్ డిఫార్మిటీ హ్యాండ్స్ పెట్టుకుని కూడా మేము వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నానంటే మా విక్టిమ్స్ గురించి మేము అందరూ అనుకుంటారు సూసైడల్ థాట్స్ వస్తాయని. ఒక్కసారి బర్న్స్ ఫేస్ చేసిన వాళ్ళు సెకండ్ టైం సూసైడల్ థాట్స్ రావు, ఏదో లైఫ్లో పెయిన్ ఉన్నవాళ్ళు తప్ప. మీరు అన్నారు కదా మేడం ఇందాక ఒక చిన్న మాట, ఎందుకు విమెన్ ఇట్లా పవర్ఫుల్గా తయారవుతున్నారు అని చెప్పి. ప్రతి ఒక్క విమెన్ కూడా ఎవరైతే ఇలాంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్లో పెయిన్ ఫేస్ చేసిన వాళ్ళే. అంటే మేము పడిన బాధ వేరే వాళ్ళు పడకూడదు అని చెప్పి. సో అలాగే వాళ్ళ లైఫ్లో ఒక చిరునవ్వులు చిందించాలి. ఆర్గనైజేషన్ స్లోగన్ కూడా అది, బర్న్స్ టు షైన్. ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకోవటం, నెక్స్ట్ ఏంటి, ప్రతి జరిగింది కూడా మన మంచి కోసమే ఆలోచించాలి అన్న థాట్తో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇవాళ ఇంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నాము, ఈరోజు మేము ముందు ఉండగలిగాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ దిస్ గివింగ్ మీ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిహారి గారు, హిమజ గారు. మా తరపున మీకు ఒక చిన్న సత్కారం అండి. మీ చేసిన కృషికి మేము చేసేది చాలా చిన్న విషయం, బట్ చిన్న సత్కారం. మ్యామ్, మీ మాటలు ఇద్దరు మాట్లాడిన తర్వాత నా తరపున మీ పనిలో ఒక చిన్న, అంటే సముద్రంలో ఒక చిన్న నీటి చుక్క అంత సహాయం అండి మీ ఫౌండేషన్స్ కోసం. చూసారు కదా హిమజ గారు, నిహారి గారు ఒక కాజ్ కోసం ఎంత ప్రయాణం చేస్తున్నారో, ఎన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారో అల్లు పెరగకుండా. సో మనం కూడా ఒక లక్ష్యం పెట్టుకుని అదే కాజ్ కోసం పగలు రాత్రి పోరాడి చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున మనం అనుకున్నది సాధించగలం. దానికి గుర్తింపే అవసరం లేదు, మన మనస్సాక్షి చాలు.